జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దట్టమైన పొగమంచు కమ్మేసింది. 353వ జాతీయ రహదారిపై దారి కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట చలి వణికిస్తుంటే తెల్లవారుజామున పొగమంచుతో అవస్థలు పడుతున్నారు. ఉదయం 8 దాటినా పొగమంచు అలానే ఉండటంతో ఇటు విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అటు కాళేశ్వర ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులు గోదావరి తీరం వద్ద పూర్తిగా పొగమంచు కమ్మేయడంతో అవస్థలు పడ్డారు. ఆలయం, రాజగోపురం, ప్రధాన ఆలయం పరిసరాలు పూర్తిగా పొగమంచుతో కప్పబడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దట్టమైన పొగమంచు కమ్మేసింది. 353వ జాతీయ రహదారిపై దారి కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట చలి వణికిస్తుంటే తెల్లవారుజామున పొగమంచుతో అవస్థలు పడుతున్నారు. ఉదయం 8 దాటినా పొగమంచు అలానే ఉండటంతో విద్యార్థులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అటు కాళేశ్వర ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులు గోదావరి తీరం వద్ద పూర్తిగా పొగమంచు కమ్మేయడంతో అవస్థలు పడుతున్నారు. ఆలయం, రాజగోపురం, ప్రధాన ఆలయం పరిసరాలు పూర్తిగా పొగమంచుతో కప్పబడింది.